వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం నేను విశాఖలో ఉన్నటువంటి సింహాచలం గోశాల వద్ద ఉన్నాను. సో ఇక్కడ సభల అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ సభల భోజనాల కార్యక్రమం ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పంటలను తినడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఇక్కడంతా కూడా సందడిగా వాతావరణం నెలకొంది. ఇక్కడ చేతి వృత్తుల వారికి కూడా ఇక్కడ అవకాశాలు కల్పించారు. మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఇక్కడ వివిధ రకాలైనటువంటి బుట్టల అల్లికలు కానివ్వండి, బుట్టలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన చేతి వృత్తిదారులంతా కూడా ఇక్కడ బుట్టలు తయారు చేస్తున్నారు. సో అంటే ఈ బుట్టలు అలాగే మంచం నేయడంతో పాటు మరికొన్ని చేతి వృత్తులకు సంబంధించిన వారందరినీ కూడా ఇక్కడికి పిలిచారు. సో గతంలో ఎలా ఉండేది, అసలు బుట్టల యొక్క ప్రాముఖ్యత ఏంటి, నేటి ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో సో వీటి వినియోగాన్ని ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో వివరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సభలో ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఉన్న మంచాలు ఇవన్నీ కూడా ఇటువంటి మంచాన్ని మనం ఎప్పుడు చూడడం, కేవలం ఏదైతే ఈ నారతో మాత్రమే ఈ మంచాన్ని నేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే రకరకాల కార్యక్రమాలు మట్టితో చేసిన కుండలు కానివ్వండి, మట్టి పాత్రలు కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే కొంతమంది మహిళలు ఇక్కడ అల్లుతున్నారు. మనం చూడొచ్చు ఈ ఆకులతో తయారు చేసినటువంటి బుట్టలు కానివ్వండి, చిన్న చిన్న వివిధ రకాలైనటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా వరి కంకులు చూస్తున్నాం మనం. ఇదంతా కూడా వరి కంకులతో ఏదైతే ధాన్యం ఉంటుందో సో ఈ పిచ్చుకలకి వాటికి కూడా ఇక్కడ ఏదైతే ధాన్యం, ఎందుకంటే ఇప్పుడు వస్తుందంతా కూడా ఎండాకాలం, సో వీటి పక్షులకి ధాన్యాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు పెడితే పక్షులు వచ్చి తినేలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మహిళలంతా కూడా. సో ఇదంతా కూడా ఇక్కడ పండగ వాతావరణం నెలకొని ఉంది. సో ఈ గోదా ఆధారిత వ్యవసాయంతో చేసిన పంటతో చేసిన భోజనాలన్నీ కూడా ఇక్కడ పెడుతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి భోజనాన్ని చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో మన దగ్గర కొందరు ప్రస్తుతం భోంచేస్తున్నారు. సో నిర్వాహకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, ఈ సభల భోజనాలకు సంబంధించి ఏంటి సార్ ముఖ్య ఉద్దేశం? ఈ సభల అనేది ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది. రసాయనాలతో పంటలు పండించడం, హైబ్రిడ్ విత్తనాలతో తీసుకొచ్చి 75 సంవత్సరాల క్రితంకి వెళ్తే మనకి ఇన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళు, ఇన్ని అనారోగ్యాలు అయితే లేవు. ఇదైతే కఠోర వాస్తవం కదా. మరి 75 ఏళ్ళు ఏం జరిగింది అంటే, మనం భూమిని పాడు చేసుకున్నాక మన పంట పాడైంది, పంట పాడైన తర్వాత మనం పాడయ్యాం. అంటే 3 తరాలు సుమారుగా 75 సంవత్సరాలు అంటే ప్రస్తుతం ఇప్పుడున్న తరానికి మన తాత వాళ్ళ నాన్న కానీ తాత కానీ ఏం చేశాడనేది వీళ్ళకి తెలియదు. ఈ చివరిగా ఉన్న తరం మేమే. అంటే మా తరం తర్వాత ఉన్న పిల్లలకి ఇంక వీటితో సంబంధాలు ఏమి లేవు. ఈ తరుణంలో తాతగారు చేసిన జ్ఞాపకాలు, అప్పుడు ఉన్న ఆహార సంస్కృతి, అప్పుడు వంటలు, విత్తనాలు, ఆ విధానాన్ని 18 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాం. ఆ పండించిన సంపదని మేము, మా సన్నిహితులు, తెలిసిన వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు తింటున్నారు కదా. అలా కాకుండా సామూహికంగా అసలు ఈ వ్యవసాయం అంటే ఏమిటి, ఈ విత్తనంతో మనం తినగలుగుతామా, ఇది ఇంత బియ్యం ఎలా వండుకుంటాం, ఇంత లావు అనేది అనేక రకాల అపోహలతో సమాజం ఉంది కదా. వాళ్ళకి తినిపించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇలా రోజుకి 5,000 మందికి ఈ భోజన ఏర్పాట్లు చేశాం. ఈ నిర్వహణ అంతా కూడా ఈ గో ఆధారిత వ్యవసాయము, కళల పట్ల అంకిత భావంతో పనిచేసేవాళ్ళు కలిసి అందరూ కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. దీంట్లో పవిత్రంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. దీంట్లో 400 వరి విత్తనాలు ఉన్నాయి. ఇవన్నీ 5,000 సంవత్సరాలవి. ఇవి అంతరించిపోతున్నాయి. ఇది మనం భోజనం రూపంలో తినిపిస్తే జ్ఞానం అందుద్ది అనే దానికి ఈ సభల అనేది కార్యక్రమం చేయటం జరుగుతుంది. అంటే ఇదేంటంటే ఇప్పుడున్న తరానికి పాతగా జరిగిన విషయాలని ఒక వారధిగా చెప్పుకోవచ్చు మన ఈ సభలు అనేది. ఇది కానీ ఇంకొక 15-25 ఏళ్ల క్రితం తర్వాత చేసామనుకోండి, ఈ మాత్రం కూడా ఎవరు ఉండరు. అంటే నిజానికి ఇది ఒక 50 ఏళ్ల క్రితం జరగాల్సిన పని. అంటే ఇప్పుడు 75 ఏళ్ళు అయిపోయింది జరిగిపోయి వ్యవసాయ విధ్వంసం. ఒక 25 ఏళ్ల క్రితం చేస్తే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. అంటే మరి ఇది 3 లక్షల మంది ఈ వీడియోలు చూశారు, కానీ ఇక్కడికి 1% వచ్చారు కదా. అంటే ఇది ఒక మంచి పద్ధతి, మంచి ప్రయత్నం. విషం లేని ఆహారం, ఆల్కలైన్ ఫుడ్ పెడుతున్నామని 3 లక్షల మంది చూస్తే దాన్ని మనసులో పెట్టుకుని సమయం ఇచ్చి ఇక్కడ చేయటానికి, తినడానికి కూడా సమయం లేకుండా సమాజం ఉంది కదా. ఇది మేలు కొలపటానికి ఈ సభల కార్యక్రమం అందరినీ గుర్తు చేయటానికి. భవిష్యత్తులో ఒక భయం ఉంది.
భవిష్యత్తు ఒక భయానకం, ఇదైతే అంత కఠోర వాస్తవమే కదా. ఆ భయాన్ని తీయటకి సబల తింటే 5 రోజులు మానసికంగా శారీరకంగా వాళ్ళల్లో ఒక మార్పు చైతన్యం రెండు వస్తాయి. అందుకని 5 రోజులు తిష్ట వేసి ఈ భోజనం తింటే వాళ్ళ ఆలోచన విధానాలు మారి జీవితాంతం ఇలాంటి ఆహారంతో ఇలా బతకాలని చెప్పటం ఈ యొక్క సభల ఉద్దేశం. అలా ఆహారంతో పాటు విత్తనాల పట్ల కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ కూడా చాలా ఏర్పాట్లు చేశారు వెదురుకు సంబంధించి, అలాగే గారుగున ఎత్తు ఇవన్నీ కూడా పెట్టారు. సో ఎలా ఉంది సార్ ఇక్కడ రెస్పాన్స్, ఎలా ఉంది, వచ్చిన వాళ్ళు ఏమో? అంటే ఇది ఎలా ఉందంటే గత సంవత్సరం 2 ఏళ్ల క్రితం చేశాం. ఇదంతా చలపతి గారు ఇంకా తులసి న్యాచురల్ ఇక్కడ సత్యనారాయణ ఆయన టీచరు అవన్నీ వదిలేసి ఆవుల్ని పెట్టుకుని పాడి పంట ఒక అంగడి పెట్టుకుని చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కలిసి తయారు చేసిన వేదిక ఇదంతా. దీంట్లో చలపతి గారు అనే ఆయన చాలా ఎక్కువ కుటుంబం అంతా కలిసి దీంట్లో చేశారు. చేతి వృత్తులు అనేది ఏంటంటే ఒక యంత్రము ఇంధనము వాడకుండా మనిషి సృజనతో తయారు చేసింది చేతి వృత్తి కదా. దీంట్లో ఎక్కడా కూడా భూతాపం పెరగట్లా, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ రిలీజ్ కావట్లా. అంటే చేతి వృత్తికి మిషన్ మేడ్కి ఉన్న తేడా ఏంటంటే క్యారీ బ్యాగ్ తయారైంది అనుకోండి, ఒక బుట్ట చేతితో అల్లిందనుకోండి, పిల్లలకి రెండూ చూపిస్తే దీన్ని చూసి ఆనందపడతాడు కదా. అంటే ఇది మానసిక ఆనందం చైతన్యం, అంటే చేతి వృత్తికి ఉన్న ఇదే అనమాట విలువ. ఇది చెప్పటం ఉద్దేశం. దీనివల్ల ఏంటంటే భూతాపం పెరగదు. చేతి వృత్తులు మనం ఆచరించాలి. మా ఒంటి మీద ఉన్న చేతి వృత్తులే, ఇవన్నీ చేతి వృత్తులే, ఇది వాడతామని చేయాలి. దీనివల్ల ఏంటంటే మనకి పెట్టుబడిదారులకు డబ్బులు వెళ్ళాం, గ్రామానికి డబ్బులు వెళ్తాయి. అలానే మన స్వదేశీ వస్తువులు వాడటం అనేది నేర్చుకోవడం దీని యొక్క సభల యొక్క ఉద్దేశం. స్వదేశీ అంటే ఇప్పుడు మన టాటా బిర్లా ఉన్నారు కదా, వాళ్ళ వస్తువులు వాడితే స్వదేశీ వస్తువు వాడినట్టు కాదు, అది స్వదేశీ కాదు. గ్రామంలో తయారైన వస్తువే స్వదేశీ వస్తువు. గ్రామంలో ఒక కళాకారుడు తయారు చేసేది చూసారా, అది స్వదేశీ వస్తువు. అంటే ఈ వ్యత్యాసం కూడా చాలామందికి తెలియదు. మన 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 దేశంలో సంపదే కదా, మన దేశంలో ఉన్న పెట్టుబడిదారులు వస్తువులు వాడుతున్నాం కదా, అది సెకండరీ. అసలు మనం ప్రాథమికంగా చూడాల్సిందంటే గ్రామంలో తయారు చేసిన వస్తువు ఒంటి మీద ఉండాలి. దీంట్లో ఎక్కడ యంత్రం లేదు. వీటిలన్నీ చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అంతే దానికి సంబంధించిన ఇక్కడ అంగళ్ళు, వాళ్ళ పండించిన వస్తువులు, ఇక్కడ ఎలా ఇసుమంత విషం లేకుండా పండించిన వస్తువులు 18 సంవత్సరాల్లో జరిగిన ప్రయత్నం ఇదంతా. అంటే మీరందరూ కూడా దీన్ని ఒక భాగం చేసుకోవాలి. అంటే మీ ఛానల్ ఉందనుకోండి, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేయటం అనేది మీ డ్యూటీ. అది అలా ఎవరికి వాళ్ళు చేస్తే గట్టెక్కగలుగుతాం. ఫైనల్గా ఇప్పుడు మానవాళికి ఆహార మార్పులు అంటే ఇప్పుడున్న ఆహార అలవాట్లకు సంబంధించి ఎటువంటి మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇది మన ముందున్న సవాలు భూతాపం పెరుగుతుంది, ఇదైతే అందరికీ తెలుసు. భూమి వేడెక్కుతుంది కదా, దీనికి ముందు ఆహార మార్పుల కన్నా ముందు మన పంటల్లో మార్పిడి చేసుకోవాలి. కొంత బహువార్షిక పంటలు వేయాలి. ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి మనకు నుంచోగలిగాం కదా. వరి మన ప్రధానమైన పంట. అలాని వరి అవసరానికి మించి పండించకుండా తినటానికి పండించుకొని మిగిలింది బహువార్షిక పంటలు, చెట్ల ద్వారా ఆదాయం తీసుకునే పంటలు వేయాలి. అప్పుడు ఏంటంటే భూతాపాన్ని తగ్గుద్ది, సకాలంలో వర్షాలు పడతాయి, అకాల వర్షాలు ఉండవు. అంటే ఇలాంటివి కూడా చెప్పటం అనేది దీని యొక్క ఉద్దేశం. అంటే మాకు సమయం లేదు, అంటే 1 ఎకరంలో 3 లక్షల నమూనా అనేది ఉంది. అంటే దీన్ని లార్జ్ స్కేల్ ఎవరు చేయలేరు, 2 ఎకరాలకు మించి చేయలేరు. భార్య భర్త కొడుకు కోడలు శ్రమజీవులైతే ఈ వ్యవసాయం చేస్తాం అనేది ఒక జీవన కళ. అంతేగాని ఇది 10 ఎకరాలు 50 ఎకరాలు మేము చెప్పే మోడల్ తయారు చేయలేరు. ఇది 3 లక్షలు దీంట్లో వస్తుంది అన్నమాట. అంటే దీనివల్ల రోజు పని ఉంటుంది, రైతుకి రోజు డబ్బు ఉంటుంది. ఇప్పుడు వరి పండించారనుకోండి, పంటకాలం 140 రోజులు 150 రోజులు, నాట్లు కలుపులు కోతలు ఇవన్నీ కలిపి 20 రోజులే పనిచేసేది పొలంలో. 120 రోజులు ఇంట్లోనే ఉంటాడు. అంటే 120 రోజులు అంటే ఎన్ని రోజులు? 4 నెలలు. 4 నెలలు ఇంట్లో ఉంటున్నాడు. దీంట్లో రోజు పని ఉంటుంది, రోజు డబ్బులు ఉంటుంది. రోజు డబ్బులు ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుంటాడా, పొలానికి వెళ్తాడా? ఇది నేర్పాలి. ఇలాంటి నమూనాలు తయారు చేశాము. దీన్ని ఇంకొకసారి ఆసక్తి ఉన్న రైతులకి ఇలాంటి వేదికల మీద అప్పుడు వ్యవసాయం గురించి పాఠాలు చెప్తాం. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇది మన ఫుడ్ కల్చర్, మీరందరు తినండి. అంటే మీకు శ్రీల ప్రభుపాదులు వారు ఉన్నారు, తెలుసు కదా, ఇస్కాన్ వ్యవస్థాపకులు. ఆయన విదేశాలు వెళ్ళినప్పుడు కృష్ణ చైతన్యాన్ని చెప్పాలనుకున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు ఎవరు దగ్గర హిప్పీ కల్చర్. అప్పుడు వాళ్ళందరూ ఇంట్లో వదిలేసి ప్రపంచం మాదే, మేమే గొప్పవాళ్ళం, శ్రేష్ఠులు అంటే తిరిగేవాళ్ళు. వాళ్ళకి పిలిచి ఫస్ట్ ప్రసాదాలు పెట్టారంట స్వామివారు. ఎన్ని రకాలు భారతదేశ వంటలు 70 రకాలు పెట్టారంట ప్రతిరోజు. పెడితే భోజనం నచ్చింది. భోజనం వచ్చేసరికి వాళ్ళందరూ దగ్గరికి వచ్చారు. వాళ్ళకి అప్పుడు రాముడు ఎవరు, కృష్ణుడు ఎవరు, రామాయణం ఏంటి, భారతం ఏంటి, ఇవన్నీ చెప్పి కృష్ణ చైతన్యాన్ని, ఆ తత్వాన్ని తీసుకొచ్చారు.
దానికి ఆయన ఏం వాడుకున్నారు? భోజనాన్ని వాడుకున్నారు, ప్రసాదాన్ని వాడుకున్నారు, అన్న ప్రసాదాలు వాడారు. ఇది దాన్ని ప్రేరణగా తీసుకుని వీళ్ళందరూ సమాజం ఏంటో వెళ్ళిపోతుంది. ఈ గో ఆధారిత వ్యవసాయం అంటే ఏంటి, పాలేకరేటి అనే దాన్ని విత్తనం అంటే ఏంటి చెప్పడానికి సబల ప్రోగ్రాం అని ముందు తినండి. సబ్జెక్ట్ వేరే విషయం. తిన్నాక మనసు శరీరం ఒకటైందనుకోండి, చెప్పేది వింటారు. అందుకనేది ఒక ఎరలాగా ఈ సభలు చేస్తున్నాం. భోజనం తినిపించి వాళ్ళని మార్చాలనేది. ప్రధానంగా ఇప్పుడు చాలా రకాల ఆహార అలవాట్లు వస్తున్నాయి చాలామందికి. సో ఈ మిల్లెట్ల యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది? అంటే మన దేశీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఆహార వ్యవస్థని, ఆహార సంస్కృతిని మన ప్రకృతి సిద్ధంగా, ముఖ్యంగా సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ వ్యవస్థలో, అంటే గో ఆధారిత వ్యవసాయ వ్యవస్థలో భూమి సారవంతమయ్యి, భూమి ద్వారా పండిన పంట ద్వారా మనకి ఆ సారమంతా మన శరీరంలోకి వెళ్ళి ఆరోగ్యంగా తయారయ్యి మన జీవితాన్ని ఒక ఆరోగ్యంగా ఆనందంగా తయారు చేసుకుంటే అప్పుడు మనిషి యొక్క ప్రొడక్టివిటీ అంటాం కదా, వాడి యొక్క లక్ష్యము మంచి వైపే ఉంటుంది. కాబట్టి ఈ సెబల్ అనే కార్యక్రమం ద్వారా మిల్లెట్స్ అయినా మన దేశీ పద్ధతిలో, మన దేశీ సంస్కృతిలో, మన పద్ధతిలో పండించి ఆ విధంగా తినిపించినట్టయితే ఖచ్చితంగా వాడికి, అంటే లడ్డు బాగుంది అని చెప్పడం వేరు, ఆ లడ్డుని తినిపించడం వేరు. ఎప్పుడైతే లడ్డు బాగుందంటే వాడు వింటాడంతే. ఎప్పుడు తినిపిస్తామో ఆస్వాదిస్తాడు. ఆస్వాదించినప్పుడు దానికి ఇంకా కనెక్ట్ అవుతాడు మనిషి. కాబట్టి ఈ సభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఆ పంటలు పండిస్తున్నామని చెప్పడం కాదు, ఆ పండిన పంటని వంట రూపంలో వండి వాళ్ళకి ఆహారాన్ని వడ్డించిన ద్వారా, వాళ్ళు స్వయంగా తినటం ద్వారా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి మార్పులు, వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళే అంచనా వేసుకొని దీన్ని ప్రకృతికి వైపు మళ్ళినట్టయితే, పొద్దునుంచి రాత్రి దాకా మనం జీవించే విధానంలో ఆ మార్పు వచ్చినట్టయితే ప్రకృతిని సంరక్షించడం అవుతాం, నేల తల్లిని పరిరక్షించిన వాళ్ళం అవుతాం, గోమాతని సంరక్షించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా చేతి వృత్తులు వాళ్ళు అంటే మన భారతీయ సంస్కృతిలో చేతి వృత్తి అనేది ఒక భాగమే అన్నమాట. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఒక యాక్టివిటీ బేస్డ్ మైండ్ ఎప్పుడు పాజిటివ్గా ఆక్యుపై అవ్వాలి. ఒక రైతు ఒక సస్యశ్యామలంగా తన పంటను పండించడానికి తన ధాన్యంతో పాటు, తన విత్తనంతో పాటు తనకి పనిముట్లు కూడా అవసరమే. ఇది ఒక ఇండస్ట్రీ, మన ఇండియన్ ఇండస్ట్రీ అన్నమాట. దానికోసమే ఒక బుట్ట కావాలి, ఒక నాగలు కావాలి, ఓకే, అదేవిధంగా ఒక గంప కావాలి, వీటన్నిటి కొడవలి కావాలి. ఇవన్నీ చేతి వృత్తులు వాళ్ళంతా కలిసి, రైతు కలిసి ఒక గ్రామీణ వ్యవస్థని, మన భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం మన గ్రామీణ వ్యవస్థ. మన గ్రామీణ వ్యవస్థని ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో అదే మన అర్థ వ్యవస్థ, మన ఎకనామిక్స్. ఎప్పుడైతే మన ఎకనామిక్స్ని బ్యాలెన్స్ చేసామో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఆహార భద్రత, అదేవిధంగా గౌరవంతో పాటు ఆధ్యాత్మిక పయనంతో ఈ ప్రకృతిని సంరక్షించాలి, ఈ ప్రకృతి ఉంటేనే నేను ఉంటాను అనేటువంటి ఒక స్పృహను కలిగించడమే ఈ సెబలలో ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా అది ఏదైనా కూడా, చిరుధాన్యాలైనా కూడా, ఆ చిరుధాన్యాలు అనేది మన శరీరానికి ఆల్కలైనిటీ అంటే క్షారగుణాన్ని పెంచి శరీరం తను బాగు చేసుకునే దానికి ఒక ముఖ్య పాత్ర వహిస్తాయి అవన్నీ కూడా. దాంతోపాటు మనకి నవారా బియ్యం నివారణి ఉంది. అది అలా ఏవైతే మనకి ఒక మనిషి కనిపెట్టిన హైబ్రిడ్ కాకుండా ప్రకృతి నేచురల్గా, ప్రకృతి సిద్ధంగా ఇచ్చిన వాటిని తీసుకుంటే ఆ ప్రకృతి మాట మనకి తన సారాన్ని, దాన్ని మనకిచ్చి మన ఆరోగ్యం వైపు నడిపిస్తుంది. ముఖ్యంగా ఈ సబల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆహార సంస్కృతిని, మన పంటని, మన వంటని, మన ఆహార సంస్కృతిని, మన గ్రామీణ వ్యవస్థని అన్నిటిని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించి ఈ సంస్కృతిని భావితరాల వాళ్ళకి అందించేదానికి ఇది గొప్ప వేదికగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏదైతే భారతీయ ఆహార వ్యవస్థ ఉందో, ఆహార సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో విశాఖలో ఈ సభల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రతిరోజు కూడా 5,000 మందికి ఈ ఏదైతే సేంద్రియ పద్ధతిలో పండించే ఆహారంతో ఇక్కడ భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మన పురాతన ఎలా అయితే పంట పండించుకొని ఆ ఒరిజినల్ పంటను తిని ఆరోగ్యవంతులుగా జీవించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులే చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.